కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ రద్దీ నివారణకు చర్యలు తీసుకున్నామని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమం విజయవంతం చేస్తున్నామన్నారు. ఈసారి సాంకేతికత వినియోగం మరింత పెంచామని, క్లౌడ్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. సీసీ కెమెరాల నిఘా భారీగా పెంచామన్నారు. టీటీడీ తరహాలో సెక్యూరిటీ ఏర్పాట్లు చేశామని రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఈ భవానీ దీక్షల విరమణ సమయంలో ఏర్పాటు చేసిన ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈరోజు సేవలు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ 5 రోజులు కూడా భవానీలు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఈసారి విస్తృతమైన ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ శాఖల నుంచి ఉన్న రిప్రజెంటేటివ్స్ 24/7 ఉంటారు. ముఖ్యంగా పోలీస్ శాఖ, అదేవిధంగా దేవాదాయ శాఖ, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ, రైల్వే, పోలీసు, ఇలాగా అన్ని శాఖలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఈ కమాండ్ కంట్రోల్లో ఉంటారు. అత్యంత సమన్వయంతో మనము ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే తప్ప ఇబ్బందులు లేకుండా సజావుగా జరగవు అన్న విషయాన్ని మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈసారి కొంత కమాండ్ కంట్రోల్ సెంటర్ని కొంత ఆధునీకరించడం జరిగింది. అదేవిధంగా కొంత సాంకేతికంగా ముందుకు పోతున్న ఈ దిశలో టెక్నాలజీ వినియోగాన్ని ఉన్న ప్రతి చోట మనం వినియోగిస్తూ పోతున్నాం. ఎందుకంటే కొన్ని స్టాండర్డ్స్ సెట్ చేయాలనేది ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈ మధ్యనే మనం క్లౌడ్ పెట్రోల్స్ అనే కాన్సెప్ట్తో పోలీస్ శాఖ ముందుకు వచ్చింది. ఈసారి విరివిగా డ్రోన్ల వినియోగం చేస్తున్నాము. మీరు చూడొచ్చు, ఇప్పుడే చూడొచ్చు, డ్రోన్స్ ఎగరేసి ఇక్కడి నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించడం ఒక ఎత్తు అయితే, అస్త్రం అలర్ట్స్ మీరు అక్కడ చూస్తుంటారు, కంజెషన్ అలర్ట్స్, అస్త్రం అలర్ట్స్, ట్రాఫిక్ గురించి అస్త్రం అలర్ట్స్ ఉపయోగించుకోవడం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఈసారి చిల్డ్రన్కి ఒక ట్యాక్స్ కట్టిస్తున్నారు. చిల్డ్రన్ తప్పిపోకుండా ట్యాక్స్ కట్టించడము. అదేవిధంగా భవానీల కౌంట్ మనం ఎప్పటికప్పుడు బేరీజ్ వేయడము, రైల్వే సమయాలు ఎప్పటికప్పుడు చూసి ఈ రైల్వేస్ నుంచి వచ్చే భక్తులు ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని ఒకసారి చూడడము, కమ్యూనికేషన్ వ్యవస్థని పకడ్బందీగా ఉంచడము. ఎందుకంటే పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేసుకుంటూ, అదేవిధంగా ఈసారి దేవాదాయ శాఖ కూడా కొన్ని కమ్యూనికేషన్ సెట్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా భవానీ భక్తులకి ప్రతి విషయాన్ని సునిశ్చితంగా గమనించి ఈసారి చర్యలు తీసుకోవడం జరిగింది.